అందరికీ నమస్తే. నా పేరు ఎన్ యూసెఫ్. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎలక్షన్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా 41 వార్డ్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులైన విజయ్ అక్కతోని మన ముఖాముఖి ఇంటర్వ్యూలో అయితే మనం ఉన్నాం. ఈరోజు అక్కతోని మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. టుడే న్యూస్కు నమస్కారం. ఈరోజు మున్సిపల్ 41 డివిజన్ నుంచి కార్పొరేటర్గా నిలవడం జరిగింది. అందులో భాగంగా ఈ గల్లీలోని ఈ డివిజన్లో ప్రతి గల్లీకి వెళ్ళి ప్రతి ఇంటి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా మురికి కాలువలు ఇంతవరకు కూడా 10 సంవత్సరాల నుంచి ఒక్క గెటర్ కూడా కట్టలేరు. అదేవిధంగా రోడ్డు సీసీ రోడ్లు కూడా లేవు. ఎందుకనంటే పిల్లలు కానీ టూ వీలర్ కానీ ఎక్కడన్నా బైకులు కూడా వెళ్తుంటే పడ్డ పరిస్థితులు ఉంటున్నాయి. అదేవిధంగా ముసలోళ్ళకు కూడా చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పెన్షన్ ఆగిపోతున్నాయి కాబట్టి పెన్షన్లు కూడా చాలామందికి లేవు. అదేవిధంగా వీధి దీపాలు ఇక్కడ మస్జిద్ దగ్గర స్తంభాలు అన్నటి లేవు, ఎప్పుడో వేసినవి ఉన్నాయి. అవి మొన్న అకాల వర్షంకు కుంగిపోయిన పరిస్థితి ఉన్నది. ఇంతవరకు కూడా ఏ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చంద్రశేఖర్ కాలనీలోని ప్రధానంగా 40 డివిజన్ల కార్పొరేటర్గా నిలబడ్డా కాబట్టి దానికి అభ్యర్థిగా నిలబడ్డా కాబట్టి ప్రతి సమస్యలు అందరూ కూడా గల్లీలో చెప్తున్నారు. ఒక్కొక్క స్తంభము ఇక్కడ నుంచి 50 మీటర్ల లోపల లెంత్ పొడుగా ఉన్నాయి కాబట్టి మాకు దగ్గరగా వేస్తే బాగుంటాయని చెప్పేసి, ఎందుకనంటే వైరు తీగలు అనేటివి అన్నీ కూడా మధ్యలోకి వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కార్పొరేటర్గా గెలిచిన వాళ్ళు గతంలో బీజేపీ కానీ కాంగ్రెస్కే కానీ ఇక్కడ స్థానికంగా అభ్యర్థులు గారు వాళ్ళు. అయినప్పటికైనా మహిళా రిజర్వేషన్ వచ్చినప్పటికైనా కానీ పురుషులదే ఆధిపత్యం వహించి వాళ్ళే పురుషులే ఈరోజు మహిళలను అక్కడ పెట్టేసి ఈ పురుషులే భర్తలే తిరిగేసి రాజకీయం చేసే పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి దయచేసి మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మహిళలకు హక్కు కల్పించాలా. మహిళల సమస్యలన్నీ కూడా గల్లీ సమస్యలను కూడా మహిళ తెలుసుకొని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ పురుష ఆధిక్యత నశించాలా. ఎందుకంటే పురుషులే ఆధిక్యత చేస్తున్నారు. మహిళలను ఇంటికాడనే మళ్ళా వంటింటికే పరిమితం చేసేసి వాళ్ళని అక్కడ పెట్టేసి మళ్ళీ భర్తలే ప్రోత్సహించుకొని ఇలా భర్తలే బయటకు వచ్చేసి ఓటేయాలని చెప్తున్నారు. దయచేసి ఎందుకనంటే మేమందరం ఇలా మహిళగా నేనున్నా, నాకు మహిళగా రిజర్వేషన్ వచ్చింది, నేను ఇలా గుండె ధైర్యం ఉన్నది. ఎందుకనంటే నాకు బలం ఉన్నది, ప్రజలకు సేవ చేసే నాకు ధైర్యం ఉన్నది. ఎందుకనంటే ఇవాళ ఎలాంటిది కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా మున్సిపాలిటీ కార్పొరేషన్లో నిలదీసి వాళ్ళ గల్లీ సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పేసి నాకు గుండె ధైర్యం ఉన్నది. ఈరోజు ప్రజలకు హామీ ఇస్తున్నాను నేను. ఎందుకనంటే ప్రజలకు ప్రతి వాళ్ళలో కానీ ప్రతి మురికి వాడే కానీ స్తంభాలే కానీ వీధి దీపాలే కానీ మంచినీళ్ళ సౌకర్యం కానీ పెన్షన్లే కానీ ప్రజలకు అందుబాటు నుండి సేవ చేస్తామని చెప్పేసి మేము ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ యొక్క మాటకు తోడై నేను వాగ్దానం చేసేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ బీజేపీ ప్రభుత్వమే అభ్యర్థులు చెప్తలేరు. ఎందుకంటే అలా పిల్లలను ఎక్కడో ఇంటికాడ పెట్టేసి భర్తలే చెల్లమ్మని వేసేసి ఇలా ప్రచారంకి దిగుతున్నారు. కాబట్టి ఇలా మా 41 డివిజన్ కూడా మా డివిజన్ ప్రజలందరూ కూడా నాకు చాలా మంది కూడా ఇలా నా వెనుక ఉన్నారు, నా ముందు ఉన్నారు. వాళ్ళు గెలిపిస్తేందుకు కూడా అందరు సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ప్రజల నుంచి అయితే అక్క మీకు మంచి స్పందన ఉంది. అక్క మాకు అన్ని విధాలుగా అన్ని సేవలు మాకు అందిస్తుంది. సో ప్రతి సమస్యను అయితే మాకు పరిష్కరిస్తుంది. ఏ విషయం వచ్చినా అక్క ఇంటికి వస్తే పరిష్కారం మాకు దొరుకుతుంది. ఇలాంటి అక్కను మేము గెలిపించుకోవాలి. భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు అయితే అక్క అయితే చేసింది. సో ఇప్పుడు కూడా మేము 41 డివిజన్లో అక్క అభ్యర్థిగా నిలబడ్డందుకు మా ఓట్లు అయితే అక్కకే ఉంటాయని చెప్పేసి ప్రజల నుంచి అయితే మంచి స్పందన వస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏందక్క? ప్రధానంగా నేను 2000 సంవత్సరం నుంచి పేద ప్రజల సంక్షేమం కొరకే పనిచేసిన నాయకురాల్ని. నా పేరు విజయలక్ష్మి. నేను ప్రజలకు భవన నిర్మాణ కార్మికులే కానీ బీడీ కార్మికులే కానీ మున్సిపల్ కార్మికులే కానీ అంగన్వాడీ టీచర్లే కానీ ఆశా వర్కర్లే కానీ అట్లాగే సీఏలే కానీ ప్రతి కార్మికురాలకి నేను వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేసిన నాయకురాల్ని. కాబట్టి నాకు నాయకత్వం ఉంది. ఎందుకనంటే ఈ గల్లీలో నేను ఒకసారి
వాళ్ళకు కూడా నేను నాయకురాలు కావాలా, గల్లీ ప్రజల సమస్యలు కూడా మున్సిపాలిటీకి తీసుకెళ్లాలా, వాళ్ళ గల్లీకి అభివృద్ధి చేయాలని చెప్పేసి పదంలోని నేను కూడా ఈ 41 డివిజన్లో నిలబడడం జరిగింది. చాలా మంది అక్క నీ ముఖ పరిచయం ఉన్న వ్యక్తివి నువ్వు, ఎవరో ఎక్కడో నిలబడి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, కానీ నువ్వైతే మా గల్లి మా విజయక్క అని చెప్పేసి ఇలా బ్రహ్మరథం పట్టిన పరిస్థితి ఉన్నది. ప్రతి గుండెల్లో విజయక్క ఉన్నదని చెప్పేసి నీకు ఏకదాటిగానే ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి మనోధైర్యాన్ని నాకు ఇస్తున్నారు. కాబట్టి నాకు కూడా చాలా సంతోషం ఉన్నది గల్లీ నుంచి. ఇంకా నేను మా గల్లీకి మా మయకమై ఎప్పుడు ప్రతి వారం ఒకటి మా గల్లీ సమస్యలు ప్రతి ఒక్కటి తీసుకొని పోయేసి మా గల్లీ ప్రజలతోనే నేను మున్సిపాలిటీకి వెళ్ళాలని చెప్పేసి నాకున్న ఆలోచన, నా ప్రజలు చెప్పిన ఆలోచనని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. చూశారండి. అయితే నేనైతే మున్సిపల్ 41 వార్డు నుంచి అయితే నేను అభ్యర్థిగా అయితే నేను పోటీ చేస్తున్నాను. ప్రజల కొరకు నేను నిరంతరం పోరాటం చేస్తాను. ప్రజల యొక్క బాగోగులే నా యొక్క ధ్యేయం. నేను ఈ యొక్క ఎలక్షన్లో అయితే నేను గెలుపొందినైతే ఈ యొక్క ప్రజల సమస్యలనైతే నేను ప్రతిదీ నేను పరిష్కరిస్తా. ప్రభుత్వం దృష్టిలో అయితే నేను పెడతా. ప్రజల కోసం నేను నిరంతరం పోరాటం చేస్తాను. ఏ నైట్ వచ్చినా కూడా దాన్ని నేను పరిష్కరించి చిత్తశుద్ధితో నేను పనిచేస్తాను. ప్రభుత్వం దృష్టిలో అయితే నేను ప్రజలకైతే హామీ ఇస్తున్నాను. ప్రతి సమస్యను కూడా నేను పకడ్బందీగా దీని చర్యలు అయితే తీసుకుంటాను. ప్రజల తరపున నిరంతరం నేను పోరాటం చేస్తాను. ప్రజలైతే నాకు ఎప్పటికీ నాకు దేవుళ్ళు, వాళ్ళ కోసం పనిచేయడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. సో ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా నేను పోటీ చేయడం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పేసి మన టుడే 18 న్యూస్తో ముఖాముఖి పరిచయంలో మన విజయక్ అయితే మాట్లాడుతున్నారు. మరి అక్కడితోనైతే చివరిగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కగా మీరైతే ఈ ఎలక్షన్లో మీరు గెలుపొందితే మీరు ప్రజలకు ఇచ్చే మొట్టమొదటి హామీ ఏంటి? ప్రజల యొక్క సమస్యలే పరిష్కారమే నా ధ్యేయము. ఎందుకనంటే ఫస్ట్ ప్రజలకు వచ్చినటువంటి ఈ యొక్క డివిజన్కు ఏదైతే మహిళా రిజర్వేషన్లు వచ్చినాయో, మహిళలే ఇలా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ అనేది మనకు పెట్టింది. కాబట్టి ఆ మహిళలే చైతన్యవంతులైపోయి మహిళల సమస్యలు, గల్లీ విషయాలన్నీ కూడా పరిష్కారం చేసేసి ఇలా మున్సిపాల్లోని అభివృద్ధికి పదంలో నడపాలని చెప్పేసి, ఈ పురుష ఆధిక్యత నశించాలని చెప్పేసి ఫస్ట్ పదము పురుషులు రావద్దు ఎక్కడే కానీ మహిళల చైతన్యము కావాలని చెప్పేసి పురుషులు, ఎందుకనంటే మళ్ళీ వంటింటికే కుందేలు చేసేసి ఇలా నామినేషన్ వేసే పత్రం దగ్గర పురుషులే, ఇలా బయట తిరిగిన పురుషులే, మరి మహిళలకు ఎప్పుడు ఈ రిజర్వేషన్ వచ్చి దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి చట్టసభల్లోని వాళ్ళందరం కూడా మహిళలందరం కూడా ఐకమత్యంగా ఉండేసి ఈ మహిళలందరం ముందుకు పోవాలా. మహిళలు ఇల్లు అయితే ఎట్లయితే చక్కబెట్టుకొని అభివృద్ధి పదంలో నడిపిస్తారో అదే విధంగా గల్లీని కూడా మా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చూశారండి, ప్రతి మహిళ చైతన్యవంతం కావాలి. మహిళలు ప్రతి ఒక్కరు వంటింటికే పరిమితం కాకూడదు. ప్రతి ఒక్కరూ తన హక్కులు, తన విధులు పరిష్కరించుకోవాలి. తన హక్కులు తెలుసుకొని తమ వంతు పాత్ర ప్రతి ఒక్క మహిళ తను వినియోగించుకోవాలని ఈరోజు మహిళా లోకానికైతే మన విజయక అయితే ఒక మెసేజ్ అయితే ఇస్తుంది. ఇంత మంచి మహిళని ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకున్నప్పుడే మన యొక్క దేశంలో అభివృద్ధి పరంలో నడుస్తుందని చెప్పేసి ఈరోజు మన ముఖాముఖి ఇంటర్వ్యూలు అయితే విజయక్క గారు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి అభ్యర్థిని ప్రజలు కూడా గుర్తించాలి. ప్రజలు గుర్తించి ఈ యొక్క ఎలక్షన్లో అక్కని భారీ మెజార్టీతో గెలుపొందించాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఇయాన్ యోసెఫ్, నిజామాబాద్ 41 డివిజన్.